వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్కి సంబంధించి మనకి 8 మార్క్స్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో మనకు క్వశ్చన్ నెంబర్ 32B అండి. 32Bలో మనకి ఒక క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్. దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి 8 మార్క్స్ సంబంధించి. ఫస్ట్ క్వశ్చన్ అండి 32B అండి. 32Bలో మనకి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండి, 200 logs are stacked in the following manner: 20 logs in the bottom row, 19 in the next row, 18 in the row next it, and so on. In how many rows are the 200 logs placed and how many logs are in the top row అండి. అంటే మనకి ఇక్కడ ఈ 200 అంటే కర్ర దొంగలు ఉన్నాయండి. కర్ర దొంగల్ని మనం ఒక వరుసగా పేర్చారు. 20 logs ఏమో కింద బాటంలో పేర్చారండి. 19 ఏమో తర్వాత, అలాగే 18 అలా వరుసగా పేర్చుకుంటూ వచ్చారు. ఇక్కడ 200 logs హౌ మెనీ రోస్ అండి, ఎన్ని రోస్గా అమరుస్తారు. అలాగే ఫస్ట్ హౌ మెనీ లాగ్స్ ఆర్ ఇన్ ద టాప్ రో అండి, టాప్ రోలో ఎన్ని లాగ్స్ ఉంటాయి అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్కి సంబంధించిన లెక్క అండి. ఇక్కడ మనకు 200 గివెన్ రాసి, అంటే 200 logs ఇన్ ద బాటమ్ రో, అలాగే 19 అలాగే 18 ఇక్కడ మనకి ఏపీలో ఉందండి. గివెన్ ఆర్ ఏపీ నుంచి మనం ఎస్ఎన్, ఆల్రెడీ ఎస్ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ లాగ్స్ అంటే 200 logs. దాని నుంచి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ఆ ఫార్ములా ఉపయోగించి మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ హౌ మెనీ లాగ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలండి. మనకి ఒకసారి చూద్దాం సొల్యూషన్ అండి. గివెన్ దట్ 200 logs are stacked in the following manner అండి. ఇక్కడ 20 logs in the bottom row, అలాగే 19 are in the next row, అలాగే 18 are in the next row, in the next row and so on అండి. అండ్ సో ఆన్. the number of rows bottom to టాప్ రో అండి. రెస్పెక్టివ్లీ. ఇక్కడ మనకి అంటే ఫస్ట్ 20, తర్వాత 19, 18 అండి, అప్ టు సో ఆన్. ఇక్కడ మనకి దిస్ ఈజ్ మామూలుగా అయితే డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ 1 అండి. దిస్ ఈజ్ ఇన్ ఈజీ అండ్ ఏపీ అండి. A ఈజ్ ఈక్వల్ టు 20, అలాగే D ఈజ్ ఈక్వల్ టు
A2 మైనస్ A1 అండి. అంటే 19లోంచి 20 తీసేయాలి. అంటే ఎంత అవుతుందంటే -1 అవుతుంది. ఇక్కడ మనకి గివెన్ దట్ నెంబర్ ఆఫ్ లాగ్స్ అండి. నెంబర్ ఆఫ్ లాగ్స్ Sn = 200 అండి. మనకి Sn అంటే ఫార్ములా ఏపీలో ఉన్నప్పుడు Sn = n/2 2a + n-1 × d అండి. Sn అంటే మనకి 200 = n/2, అలాగే 2a అంటే 2 × a అంటే 20 అండి. అలాగే ప్లస్ n-1 × d అంటే -1. దాని నుంచి మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్రాస్ మల్టిపుల్ చేస్తే 400 అవుతుంది. ఇక్కడ n ఇక్కడ 40 మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ -n అవుతుందండి. -n +1 అండి. అంటే 400 ఇక్కడ 41 - n, ఇక్కడ 400 41n - n² అండి. దాని నుంచి మనకి ఈ వతలు తీసుకొచ్చేద్దామండి. అంటే n² - 41n + 400 = 0 అండి. దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. n² - 41n + 400 = 0 అండి. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇక్కడ 25n 16n అని రాద్దామండి. అంటే మల్టిప్లై చేస్తే 400 రావాలి, మనకి యాడ్ చేస్తే -41 రావాలండి. ఇక్కడ n × n - 25 -16 n - 25 అండి. n - 25 = 0. n - 16 × n - 25 = 0 అండి. దాని నుంచి మనకి n = 16 ఆర్ n = 25 అండి. ఇక్కడ మనకి బాటమ్ రోలో మనకి 20 లాగ్స్ ఉన్నాయండి. అంటే అంతకన్నా ఎక్కువ లాగ్స్ ఉండదు కాబట్టి మనకి n = 16 అండి. ఇక్కడ సిన్స్ బాటమ్ రో has 20 logs only, అండి. It cannot be -25 అండి. అంటే మనకి n = ఎంత అవుతుందంటే 16 అవుతుంది. ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉంటాయంటే 16 రోస్ ఉంటాయి. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ లాగ్స్ ఇన్ టాప్ రో అండి. ఇన్ టాప్ రో అంటే A16 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే a + 15d అండి. అంటే a అంటే ఎంత అంటే మనకి 20 + 15 × -1 అండి. అంటే ఎంత అవుతుందంటే 5 అవుతుంది. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ లాగ్స్ ఇన్ టాప్ రోలో మనకి మామూలుగా అయితే ఎన్ని రోస్ ఉంటాయంటే 16 రోస్ ఉంటాయి. అలాగే ద నెంబర్ ఆఫ్ లాగ్స్ ఇన్ టాప్ రోలో మనకి 5 లాగ్స్ ఉంటాయండి. 5 దొంగలు ఉంటాయి. ఇది మనకి ఇంపార్టెంట్ సమ్ అండి, 8 మార్క్స్ సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 32లో B అండి. సెకండ్ క్వశ్చన్ అండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ NAP ఈజ్ 4n - n², వాట్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్ దట్ ఈజ్ S1 అండి. వాట్ ఈజ్ ద ఫస్ట్ 2 టర్మ్స్, వాట్ ఈజ్ ద సెకండ్ టర్మ్. సిమిలారిటీ ఫైండ్ ద థర్డ్ టర్మ్ అండ్ 10th టర్మ్ అండ్ nth టర్మ్ అండి. ఇక్కడ మనకి ఫస్ట్ n టర్మ్స్ అంటే S అని ఇచ్చాడండి, 4n - n² అని ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ అంటే A1 అండి. A1 =
S1 అయితే మనకి 4 మైనస్ n = 1 పెట్టుకుంటే మనకి A1 వస్తుంది. అలాగే S2 S3 కూడా ఫైండ్ అవుట్ చేయాలండి. తర్వాత మనకి సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి, థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూద్దామండి. గివెన్ ఇన్ ఏపీ Sn అండి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 4n మైనస్ n స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే S1 అన్నాడు, అంటే A1 ఈజ్ ఈక్వల్ టు S1 అయితే ఇక్కడ 4 × 1 అండి మైనస్ 1 స్క్వేర్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. అలాగే ఇక్కడ A1 ప్లస్ A2 S2 అవుతుందండి. S2 ఈజ్ ఈక్వల్ టు 4 × 2 మైనస్ 2 స్క్వేర్ అంటే 8 మైనస్ 4 4 అవుతుంది. అలాగే A1 ప్లస్ A2 ప్లస్ A3 అండి S3 అవుతుంది. S3 ఇక్కడ 4 × 3 మైనస్ 3 స్క్వేర్ అండి అంటే 12 మైనస్ 9 3 అవుతుంది. ఇక్కడ S3 అండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే ఏం రాయాలంటే ఫస్ట్ టర్మ్ అండి A1 ఈజ్ ఈక్వల్ టు మనకి A కాబట్టి A అంటే మనకి 3 అండి. అలాగే A2 అంటే S2 మైనస్ S1 చేయాలి. S2 మైనస్ S1 అంటే 4 మైనస్ 3 ఏమవుతుందంటే 1 అవుతుంది. అలాగే A3 అంటే S3 మైనస్ S2 అండి. S3 అంటే 3 మైనస్ 4 మైనస్ 1. అలాగే D అంటే A2 మైనస్ A1 అండి. A2 మైనస్ A1 అంటే ఇక్కడ మనకి A2 1 మైనస్ 3 అండి అంటే మైనస్ 2. ఇక్కడికి మనకి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ చేసాం. D అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ 10th టర్మ్ అండి థర్డ్ టర్మ్ చేసాం. A3 అంటే A2 అంటే సెకండ్ టర్మ్, A1 అంటే ఫస్ట్ టర్మ్ అండి. A1 ఈజ్ ఈక్వల్ టు 3, A1 ఈజ్ ఈక్వల్ టు A ఈజ్ ఈక్వల్ టు 3. అలాగే మనకి 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే A10 ఫైండ్ అవుట్ చేయాలి. A ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ D అండి. ఇక్కడ A అంటే 3 ప్లస్ 9 ఇంటూ మైనస్ 2 అండి అంటే మైనస్ 15 అవుతుంది. అలాగే మనకి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. An అండి A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. A అంటే 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ మైనస్ 2 అండి. ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ 2n అవుతుంది. మైనస్ 2n ప్లస్ 2 అవుతుంది అంటే 5 మైనస్ 2n అండి. అంటే ఫస్ట్ టర్మ్ అంటే A1 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే సెకండ్ టర్మ్ 1, A3 అంటే మైనస్ 1 అండి. ఇక్కడ A10 అంటే మైనస్ 15, An అంటే 5 మైనస్ 2n అండి. క్వశ్చన్ నెంబర్ 3 అండి. ద సమ్ ఆఫ్ ద 4th అండ్ 8th టర్మ్ ఆఫ్ AP ఈజ్ 24 అండ్ ద సమ్ ఆఫ్ 6th అండ్ 10th టర్మ్ ఈజ్ 44 అండి. ఇక్కడ ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ AP ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే 4th టర్మ్ అండ్ 8th టర్మ్ ఆఫ్ AP ఇచ్చాడండి. గివెన్ 4th టర్మ్ అండి అంటే A4 ప్లస్ 8th టర్మ్ అంటే A8 అండి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 24. ఇక్కడ A4 అంటే A ప్లస్ 3D అవుతుంది. అంటే మనకి ఏపీలో ఉంది కాబట్టి An ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D అంటే A3 అంటే A ప్లస్ 3D అండి. A8 అంటే A ప్లస్ 7D ఈజ్ ఈక్వల్ టు 24. ఇక్కడ 2A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 24. ఇక్కడ 2 కామన్ తీసేస్తే మనకి A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు 24. ఇక్కడ ఇది 12 టైమ్స్ పోతుందండి అంటే A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు 12 అండి. ఇది 1 అనుకుంటే మనం AD వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలండి. అలాగే ఇంకొకటి ఇచ్చాడండి ఆల్సో మనకి 6th టర్మ్ A6 ప్లస్ A10 అండి ఈజ్ ఈక్వల్ టు 44 ఇచ్చాడు. అంటే మనకి A ప్లస్ 5D అలాగే A ప్లస్ 9D అండి ఈజ్ ఈక్వల్ టు 44. ఇక్కడ రెండు యాడ్ చేస్తే 2A ప్లస్ 14D అండి ఈజ్ ఈక్వల్ టు 44. ఇక్కడ 2 కామన్ తీస్తే A ప్లస్ 7D ఈజ్ ఈక్వల్ టు 44.
ఇది 22 టైమ్స్ పోతుంది. a ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ టు 22 అండి. ఇక్కడ దాని నుంచి మనం ఫ్రమ్ 1 and 2 నుంచి a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 12, అలాగే a ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ టు 22 అండి. ఇక్కడ మనం మైనస్ చేస్తే ఎంత అవుతుందంటే -2d ఈజ్ ఈక్వల్ టు -10 అండి. అంటే d ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 5 అవుతుంది. d ఈజ్ ఈక్వల్ టు 5 ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తే ఈక్వేషన్ 1 అండి. ఇప్పుడు ఏ వాల్యూ వస్తుంది? a ప్లస్ 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 12. అంటే ఏ వాల్యూ 12 మైనస్ 25 అండి. అంటే -13 అవుతుంది. ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు 5 అండి. ఇక్కడ మనం మామూలుగా అయితే a1 ఈజ్ ఈక్వల్ టు a అండి, అంటే -13. ఇక్కడ a2 అంటే a1 ప్లస్ d అండి. a1 అంటే మనకి -13 ప్లస్ d అంటే 5 అండి, అంటే -8 అవుతుంది. a3 అంటే a2 ప్లస్ d అండి. a2 అంటే -8, d అంటే 5 అండి, అంటే -3. ఇది మనకి ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. a1 అంటే -13, a2 అంటే -8, a3 అంటే -3 అండి, అప్ టు సో ఆన్ ఏపీ 4 అండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ ఆఫ్ an AP ఈజ్ 49 అండ్ దట్ 17 టర్మ్స్ ఈజ్ 289 అండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అన్నాడు. ఇక్కడ మనకి అంటే ఫస్ట్ 7 టర్మ్స్ ఏమో 49 ఇచ్చాడు, అలాగే 17 టర్మ్స్ ఏమో 289 ఇచ్చాడండి. అక్కడ దాని నుంచి ఆ రెండింటి నుంచి మనం ఏ వాల్యూ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అండి. ఆ ఫార్ములా ఉపయోగించేయచ్చు. ఇప్పుడు మనకి ఇన్ ఏపీ గివెన్ దట్ S7 అండి అంతే 49 అండ్ S17 అండి 17 ఈజ్ ఈక్వల్ టు 289 ఇచ్చాడు. మామూలుగా అయితే మనకు ఫార్ములా ఉపయోగించి Sn ఫార్ములా అండి n/2 అంటే 7/2 2a ప్లస్ n-1 అంటే 7-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 49. దాని నుంచి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ 2a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 49 ఇంటూ ఇది 2/7 అవతలకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుందండి, 1/, అవుతుంది కాబట్టి 2/7 అవుతుంది. ఇక్కడ దీని నుంచి 7 టైమ్స్ అంటే 2 కామన్ తీసేస్తే a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 14 అండి. ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. ఇది 1 అనుకుంటే a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7 అండి. అలాగే మనకి S17 ఈజ్ ఈక్వల్ టు 289 అని ఇచ్చాడు. ఇక్కడ 17/2 ఇంటూ 2a ప్లస్ n-1 అంటే 17-1 ఇంటూ d అండి ఈజ్ ఈక్వల్ టు 289. 2a ప్లస్ 16d అండి ఈజ్ ఈక్వల్ టు 289 ఇంటూ 2/17 అండి. ఇక్కడ 17 టైమ్స్ పోతుందండి, 17 289. ఇక్కడ 2 కామన్ తీస్తే మనకి 80d అండి ఈజ్ ఈక్వల్ టు 34. a ప్లస్ 80d ఈజ్ ఈక్వల్ టు 17. ఇది 2 అయితే మనకి 1 and 2 నుంచి ఫ్రమ్ 1 and 2 అండి 1 and 2 నుంచి a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7, అలాగే a ప్లస్ 80d ఈజ్ ఈక్వల్ టు 17 అండి. దాని నుంచి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మైనస్ చేస్తే -5d ఈజ్ ఈక్వల్ టు -10 అండి. అంటే d ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది.
డి వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో రాస్తే డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1 అండి. అంటే ఏ ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7, ఏ ప్లస్ 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 7, ఏ ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 6 అండి, అంటే 1 అవుతుంది. ఇక్కడ మనకి ఎస్ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2, ఇక్కడ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అండి. ఆ ఫార్ములా ఉపయోగించి n/2 2 ఇంటూ 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే 2 అండి. అక్కడ ఎంత అవుతుందంటే ఇక్కడ 2 ప్లస్ 2n మైనస్ 2, ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి 2n స్క్వేర్ బై 2 అండి. 2 క్యాన్సిల్ అయిపోతుందండి, అంటే n స్క్వేరు. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అంటే మనకి ఎస్ఎన్ వాల్యూ అండి, ఎస్ఎన్ వాల్యూ అంటే n స్క్వేర్ వచ్చింది. ఫిఫ్త్ ప్రాబ్లం అండి, ద సమ్ ఆఫ్ 700 రూపీస్ ఈజ్ టు బీ యూజ్డ్ టు గివ్ 7 క్యాష్ ప్రైజెస్ అండి టు స్టూడెంట్స్ ఆఫ్ ఏ స్కూల్ ఫర్ దేర్ ఓవరాల్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్. ఇఫ్ ఈచ్ ప్రైజ్ ఈజ్ 20 లెస్ దెన్ ద ప్రిసీడింగ్ ప్రైజ్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ప్రైజెస్ అండి. అంటే మనకి స్కూల్లో మనకి 700 రూపీస్ 7 క్యాష్ ప్రైజెస్ కింద స్టూడెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నారండి ఓవరాల్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ చూసి. మనకి ఈచ్ క్యాష్ ప్రైజ్ ఎలా ఉంటుందంటే 20 లెస్ దాన్ ద ప్రిసీడింగ్ ప్రైజ్ అండి. అంటే ముందు ఉన్న దానికన్నా రెండోది 20 రూపాయలు తక్కువ ఉంటుంది. కాబట్టి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ప్రైజెస్ అన్నాడు. మనకి ఈ ప్రాబ్లం ఉపయోగించి అకార్డింగ్ టు ద గివెన్ ప్రాబ్లం అండి, the first prize is taken as first prize as taken as A అయితే the succeeding prizes will be అంటే మనకి ఒక ప్రైజ్ ఏ అనుకుంటే మనకి తర్వాత ప్రైజ్ ఏమవుతుందంటే A-20, తర్వాత A-40, అంటే 7 ప్రైజెస్ అండి. A-40, A-60, A-80, A-100, అంటే ఇక్కడ 3, 4, 5, 6, 7 అండి, 7 ప్రైజెస్ ఇవి. దిస్ ఈజీ అనే ఏపీ అండి, ఏపీలో ఉందండి ఇది. అంటే మనకు కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుందంటే -20 వస్తుంది. ఏ అంటే ఏ అండి, డి అంటే మనకి A-20 మైనస్ ఏ అండి, అంటే -20 అవుతుంది. ఇక్కడ n అంటే 7 అండి. ఇక్కడ మనకి ఎస్ఎన్ అంటే మొత్తం టోటల్ అమౌంట్ 700 రూపీస్. ఇక్కడ మనకి ఫార్ములా ఇక్కడ ఏ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే మనకి n తెలుసు, అంటే మనకి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఆ ఫార్ములా వేయకూడదండి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి, A ప్లస్ L వేయాలి. అంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి మనకి, అంటే 7 ప్రైజెసే కాబట్టి మనకి ఫస్ట్ ప్రైజ్ ఏమో ఏ అవుతుంది, లాస్ట్ ప్రైజ్ ఏమో A-120 అవుతుంది. దాని నుంచి మనకి n కూడా తెలుసు అండి, అంటే 7/2 అంటే ఎస్ఎన్ అంటే 700, ఇక్కడ ఏ అంటే ఏ అండి, ఇక్కడ మన L అంటే లాస్ట్ది అండి, A-120. దాని నుంచి మనం ఏ అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 700 ఇంటూ 2/7 అండి ఈజ్ ఈక్వల్ టు 2A-120. ఇక్కడ 100 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఎంత అవుతుందంటే 200 ఈజ్ ఈక్వల్ టు 2A మైనస్, అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 320 ఈజ్ ఈక్వల్ టు 2A, A ఈజ్ ఈక్వల్ టు
ఏమవుతుందంటే 160 అవుతుందండి. అంటే A = 160. ద ప్రైజెస్ ఆర్ 160 అయితే ఫస్ట్ A = 160 అండి. 160 - 20 ఇక్కడ 140. అలాగే 160 40 అండి 120. ఇక్కడ 100. ఇక్కడ అయితే 80 అవుతుందండి. ఇక్కడేమో 60 అవుతుంది. ఇక్కడేమో 40 అవుతుందండి. ఇది ప్రైజెస్ 160, 140, 120, 100, 80, 60, 40 అండి. ఇది ఆన్సరు. ఇక్కడతో మనకి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి. ఇంకా మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దామండి. ఇది క్వశ్చన్ నెంబర్ 32Bలో మనకి 8 మార్క్స్ సమ్స్, అథమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి ఇంపార్టెంట్ సమ్స్. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.